కేసీఆర్ వ్యూహాన్ని అమలు చేస్తున్న రేవంత్. సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపిన తెలంగాణ సీఎం. ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీని తెరపైకి తెచ్చిన రేవంత్. చంద్రబాబు కంటే తనకు తెలంగాణ ముఖ్యమనేలా సంకేతాలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతపై కాకరేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు. ఏపీలో చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ. చంద్రబాబుతో తానే పనులు ఆపించానన్న రేవంత్. రేవంత్ వ్యాఖ్యలతో ఇరకాటంలో చంద్రబాబు. రాయలసీమ ప్రయోజనాలకు చంద్రబాబు విరుద్ధమనే సంకేతాలు పంపిన రేవంత్. వైసీపీకి రాజకీయ అస్త్రంగా మారిన రేవంత్ వ్యాఖ్యలు. తెలంగాణ ఓటర్లలో నమ్మకాన్ని పెంచుకోవడం కోసం రేవంత్ ప్లాన్. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారన్న వైసీపీ. రేవంత్ పొలిటికల్ గేమ్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా రేవంత్ ప్లాన్. ఏపీలో జగన్, చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ను ఇరికించిన రేవంత్. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ఇప్పుడు సరికొత్త రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను తుఫానును సృష్టించాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే ఆపించానని, తన మాట గౌరవించి చంద్రబాబు పనులు నిలిపివేశారని రేవంత్ చేసిన ప్రకటన ఒకే దెబ్బకు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలను ఆత్మరక్షణలో పడేసింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నిజాలు, రాజకీయ వ్యూహాలు, రాయలసీమ ప్రయోజనాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఒకే ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను అడిగితే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి బలమైన రాజకీయ అస్త్రంగా మారాయి. రాయలసీమ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు రాజీ పడ్డారనే సంకేతాలను రేవంత్ బలంగా పంపారు. గతంలో కేసీఆర్ అనుసరించిన తెలంగాణ సెంటిమెంట్ వ్యూహాన్నే ఇప్పుడు రేవంత్ అందిపుచ్చుకొని అటు తెలంగాణలో తన పట్టు పెంచుకుంటూనే ఇటు ఏపీలో చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టారు. రాయలసీమ నీటి హక్కుల విషయంలో రాజీ పడితే ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి భారీ రాజకీయ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 2020లో జగన్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైంది. అయితే పర్యావరణ అనుమతులు లేవని, సరైన డీపీఆర్ సిద్ధం చేయలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర జలశక్తి శాఖ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 2020 నుంచి 2024 మధ్యకాలంలోనే ఎన్జీటీ పలుమార్లు ఈ పనులపై స్టే విధించింది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు చట్టపరమైన చిక్కుల్లో ఉంది. కానీ రేవంత్ ఇప్పుడు ఈ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలంగాణ ఓటర్లను తను గట్టివాడిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్ర ఆత్మరక్షణలో పడేశాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియా, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గకూడదనే ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలను వెంటనే ఖండించకపోవడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన ఏపీ మంత్రులు ఇప్పుడు రంగంలోకి దిగారు. చట్టపరమైన కారణాల వల్లే పనులు ఆగాయని, రేవంత్ ఒత్తిడి వల్ల కాదని వారు వాదిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఒకప్పుడు ఆంధ్ర నాయకులను టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందినట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నీటి విషయంలో చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి రేవంత్ ఈ రాయలసీమ అస్త్రాన్ని వాడారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకోవడానికి తాను ఏపీ ప్రాజెక్టులను అడ్డుకున్నానని చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఛాంపియన్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆయన ప్లాన్గా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుతో ఉన్న పాత పరిచయాలు, స్నేహాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుంటూనే బాబును సీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రమాదకర క్రీడకు రేవంత్ తెరలేపారు. రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడ ఒకేసారి ముగ్గురు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. మొదటిది, ఏపీలో చంద్రబాబును సీమ ప్రయోజనాల విషయంలో ఆత్మరక్షణలోకి నెట్టారు. రెండోది, రాయలసీమలో పనులు ఆగిపోయిన క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న విమర్శల నోరు మూయించారు. మూడోది, జగన్ హయాంలో మొదలైన ప్రాజెక్టును అడ్డుకున్నానని చెప్పడం ద్వారా జగన్కు కూడా పరోక్షంగా సవాల్ విసిరారు. అయితే వైసీపీ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే జగన్ హయాంలో జరిగిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి రేవంత్ పొలిటికల్ గేమ్ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని మళ్లీ రగిలించింది. ప్రాజెక్టులు ఆగిపోవడం వల్ల రాజకీయంగా ఎవరికి లాభం కలిగినా అంతిమంగా నష్టపోయేది రాయలసీమ రైతులే.
వరద నీటిని వడిసి పట్టుకోవడానికి డిజైన్ చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తయితేనే సీమ ప్రాంతానికి శాశ్వత నీటి భద్రత లభిస్తుంది. 85% పనులు పూర్తయ్యాయని ఒకరు, అనుమతులు లేవని మరొకరు చేస్తున్న వాదనల మధ్య ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలో పడింది. రేవంత్ రెడ్డి రాజకీయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తోంది. ఏపీ ప్రభుత్వం వెంటనే ఎన్జీటీలో గట్టిగా వాదించి పర్యావరణ అనుమతులు సాధించకపోతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వాస్తవ విరుద్ధం అని కొట్టిపారేస్తుంది. కానీ రాజకీయం అనేది కేవలం వాస్తవాలపై నడవదు, ప్రజల్లోకి వెళ్లే సంకేతాలపై నడుస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో జరుగుతున్న ఈ డ్రామాకు తెరపడాలంటే చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి తన తెలంగాణ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రంతో ఉన్న సంబంధాలను పణంగా పెడుతున్నారా, లేక కేవలం రాజకీయ మైలేజీ కోసమే ఇలా చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.